8 మార్క్స్ వీడియో కూడా చేశాను. అంతా కూడా ఈజీ టెర్మినాలజీలో మీడియం స్టూడెంట్స్‌కి, డల్లర్స్‌కి అర్థమయ్యే విధంగా ఈజీ టెర్మినాలజీలో 8 మార్క్స్ అన్ని క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సార్ మాకు 8 మార్క్స్ బాగా అర్థమయ్యాయి. 4 మార్క్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈజీ టెర్మినాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి అన్నారు. ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలని అడిగారు. ఇంపార్టెంట్ క్వెషన్స్ చేశా. ఒక వీడియో చేశాను. మీరు చూసారు. నేను కాదు అని చెప్పట్లేదు. మీరు చూసారు. కాకపోతే ఆ వీడియో కింద కామెంట్స్ చూసాననమాట. ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే సార్ 8 మార్క్స్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి సార్. ఈజీ టెర్మినాలజీలో 8 మార్క్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. 8 మార్క్స్ వీడియో కూడా చేశాను. అంతా కూడా ఈజీ టెర్మినాలజీలో మీడియం స్టూడెంట్స్‌కి, డల్లర్స్‌కి అర్థమయ్యే విధంగా ఈజీ టెర్మినాలజీలో 8 మార్క్స్ అన్ని క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అన్నీ కూడా షార్ట్ కట్ బేస్ చేసి ఫుల్ మార్క్స్ వచ్చేటట్టు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో, వెళ్ళి ఆ వీడియో కూడా చూడు. ఆ వీడియో నువ్వు ఇంకా చూడలేదు అనుకో, కింద కామెంట్ పెట్టానమాట. ఏంటంటే, సార్ నాకు 8 మార్క్స్ వీడియో లింక్ కావాలి అని కామెంట్ చేసావనుకో, డైరెక్ట్‌గా నేనే 8 మార్క్స్ వీడియో లింక్ నీకు షేర్ చేస్తాను. అండ్ 8 మార్క్స్ లింక్ చూసిన వాళ్ళు, అంటే 8 మార్క్స్ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్స్ ఏం చేశారంటే, సార్ మాకు 8 మార్క్స్ బాగా అర్థమయ్యాయి. 4 మార్క్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈజీ టెర్మినాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి అన్నారు. సో, నేను అందుకని మరలా 4 మార్క్ వీడియోస్ అన్నీ కూడా ప్రతి లెసన్‌లోంచి ఏవేవి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా ఈజీ టెర్మినాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీడియం స్టూడెంట్స్‌కి, డల్లర్స్‌కి అది చాలా 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 హెల్ప్‌ఫుల్ అవుతది. కావాలంటే వెళ్లి ఒకసారి వీడియో ట్రై చెయి. ఆ 4 మార్క్స్ వీడియో కూడా ట్రై చెయి. ఆ వీడియోలో నేను ఎలా ఫోకస్ చేశాను అంటే మెయిన్‌లీ ఎక్కడ 4 మార్క్స్ ఎక్కువగా అడుగుతున్నాడో చూసా. సో, ఈ క్వెషన్స్ అన్నమాట. కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం. ఎందుకు వీటినే ముందు ఫోకస్ చేశాను అంటే, దీనిలో కెమికల్ బాండింగ్‌లోంచి 2 4 మార్క్స్ క్వెషన్స్ అడుగుతున్నాడు. థర్మోడైనమిక్స్ నుంచి 2 4 మార్క్స్ క్వెషన్స్, ఈక్విలిబ్రియం నుంచి 2 4 మార్క్స్ క్వెషన్స్. ఈ 3 లెసన్స్ కరెక్ట్‌గా కవర్ చేస్తే నీకు 6 4 మార్క్స్ క్వెషన్స్ కవర్ అయిపోతాయి. ఈ నువ్వు ఏమీ లేదు. ఒకసారి వెళ్లి వీడియో ట్రై చెయి. ఓకేనా? వీడియో ట్రై చేసి అర్థమైతేనే వీడియో కంటిన్యూ చెయి. అండ్ ఈ వీడియోని ముందే చెప్తున్నాను. మీడియం స్టూడెంట్స్‌కి, డల్లర్స్‌కి అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. నేను బుక్‌లో ఉన్నట్టు కాపీ చేసి పేస్ట్ చేసేయలేదు. ఈజీ టెర్మినాలజీలోకి మార్చి ఫుల్ మార్క్స్ పడేటట్టు మన ఈజీ టెర్మినాలజీలోకి ఆ ఆన్సర్ అంతా కన్వర్ట్ చేసి ఆ విధంగా మీకు ఇచ్చాను. నోట్స్ కూడా ఆ విధంగానే ఉంటది. మొత్తం ప్రతీదీ కూడా బుల్లెట్ బుక్‌లో ఉన్నట్టు ఆన్సర్ ఉండదు. నెక్స్ట్ మెటీరియల్స్‌లో ఉన్నట్టు ఆన్సర్ ఉండదు. ఈజీ టెర్మినాలజీలో నీకు అర్థమయ్యేటువంటి టెర్మినాలజీలో మొత్తం వీడియో అంతా ఉంటది. ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఆ టెర్మినాలజీలోనే ఉంటది. ఓకేనా? సో, ఫస్టు కెమికల్ బాండింగ్ లెసన్ కంప్లీట్ చేశాను. థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం. ఈ 3 లెసన్‌లు ఎందుకు కంప్లీట్ చేశాను అంటే ఇక్కడ ఈ 3 లెసన్స్‌లోంచి గట్టిగా చదివితే 6 క్వెషన్స్ కవర్ అయిపోతున్నాయి. సో, క్వెషన్స్ ఏమడుగుతున్నాడు? పీసీఎల్5 హైబ్రిడైజేషన్, SF6 హైబ్రిడైజేషన్, హైడ్రోజన్ బాండ్, ఫాజల్స్ రూల్స్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, డైపోల్ మొమెంటం, ఎంఓఈడి డయాగ్రామ్స్ ఇలాగ ప్రతి క్వెషన్‌ని ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ ప్రతి క్వెషన్‌ని కూడా కవర్ చేశాను. ఈ 3 లెసన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ లెసన్ చెప్పాను అంటే సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ చెప్పాను. సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ రిడాక్స్ రియాక్షన్ ఈ 2 లెసన్స్‌ని కవర్ చేశాను. ఈ 2 లెసన్స్‌ని ఎందుకు కవర్ చేశాను? ముందు ఈ రెండిటిని ఎందుకు ఫోకస్ చేశాను అంటే ఈ ఈ లెసన్‌లోంచి మనకి ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్‌గా 4 బాక్సులు ఉన్నాయి. ఆ 4 బాక్సుల్ని ఈజీగా చెప్పానన్నమాట. సో, ఎంపిరికల్ ఫార్ములా రిలేటెడ్, మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్. దాని నుంచి ఒక క్వెషన్ వచ్చేస్తది. అందుకని ఇది స్టార్టింగ్ చెప్పా. తర్వాత రిడాక్స్ రియాక్షన్స్ రిలేటెడ్‌గా కూడా ఒక క్వెషన్ వస్తుంది. రిడాక్స్ రియాక్షన్‌లో ఎసిడిక్ మీడియంలో ఎలా చేయాలి? బేసిక్ మీడియంలో ఎలా చేయాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? అందుకు. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చెప్పాను. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్. ఇందులో ఉండేటువంటి ప్రతి ఇంపార్టెంట్ క్వెషన్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్ కేస్ నీకు రిడాక్స్ రియాక్షన్‌లో అందులో చూసిన తర్వాత రిడాక్స్ రియాక్షన్‌లో ఇంకా కొన్ని ట్రిక్స్ బేస్ చేసి చెప్పొచ్చు అనమాట. రియాక్షన్‌ని ఒక బాక్స్ బేస్ చేసి చెప్పేయొచ్చు. ఓకేనా? అలాగ కూడా చేయాలి అని కొంతమంది అడుగుతున్నారనమాట. ఆ రియాక్షన్స్ అన్నిటిని కలిపి ఒక వీడియో చేయండి సార్. రిడాక్స్ రియాక్షన్స్‌ని అన్నిటిని కలిపి ఒక వీడియో చేయండి. మొత్తం 4, 5 రియాక్షన్స్ ఉన్నాయి కదా! అన్నిటికి బాక్సెస్ మెథడ్‌లో వీడియో చేయండి అన్నారు. సో, ఆ వీడియో కూడా చేస్తాను. ఇన్ కేస్ నీకు కావాలి అంటే వెళ్ళి సార్ రిడాక్స్ రియాక్షన్స్ అన్నీ కూడా ఒక వీడియోలో మొత్తం ఈక్వేషన్స్ అన్నిటిని ట్రిక్ బేస్ చేసి చెయ్యండి అని కామెంట్ చెయ్యి. ఖచ్చితంగా నీ కోసం నేను చేస్తా.
ఓకేనా, వెళ్ళి కామెంట్ చేయి. నీకు ఈజీగా కావాలి అంటే, ట్రిక్ బేస్ చేసి రియాక్షన్స్ని ఫాలో అవ్వాలి అంటే, ఓకేనా. సో వెళ్ళి నీకు ఏ వీడియో కావాలో ఆ వీడియోకి లింక్ కామెంట్ చేయి. 8 మార్క్స్ వీడియో కావాలా, 8 మార్క్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి సార్ అని కామెంట్ చేయి. 4 మార్క్స్ వీడియో కావాలా, 4 మార్క్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి సార్ అని లింక్ కామెంట్ చేయి. రిడాక్స్ రియాక్షన్స్ కావాలా, రిడాక్స్ రియాక్షన్ ట్రిక్ బేస్డ్ చెప్పండి, ఆ వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయి. ఓకేనా, నీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. డైరెక్ట్గా నేనే లింక్ నీకు షేర్ చేస్తా.